నీతో మాట్లాడుతున్నప్పుడల్లా మీ నాన్నగారితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాయన. చదువులో నువ్వు కూడా అంతవాడివి కావాలి. డెఫినెట్ గా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాను, గోల్డ్ మెడల్ సంపాదిస్తాను. గుడ్, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. మీ నాన్నగారికి నేనంటే అంతా ఇంత అభిమానం కాదు బాబు. అవునండి. అబ్బా, ఈయనెంత బాగున్నారో. కనీసం రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోయేవాళ్ళం. అలాగా అండి బాబు. ఒకసారి ఏమైందంటే, జస్ట్ మినిట్. అచ్చం సినిమా యాక్టర్లా ఉన్నారు. ఆ మందులు కొంప కొట్టుకుంటూ డాక్టర్ కాకపోతే హాయిగా యాక్టర్ కాకూడదు. సైడ్ నుంచి కూడా బాగానే ఉన్నారు. నుంచుంటే ఎలా ఉంటారు? అబ్బా, నుంచుంటే కూడా అందంగా ఉన్నారు. నడిస్తే ఇంకెలా ఉంటారు? నడిస్తే కూడా రాజు టీవీయే. ఏమిటో ఇది? ఆ అబ్బాయి ఎక్కడ, నువ్వు ఇక్కడను? బాబు కాఫీ తీసుకో బాబు. నాకు అలవాట్లేదండి. మొత్తానికి డాక్టర్ అనిపించుకున్నావా? మీ నాన్న ఇంతే, ఒక పాలు తప్ప కాఫీ టీ ఏమీ తీసుకునేవాడు కాదు. అమ్మాయి ఏదో ప్రేమగా ఇస్తుంది, తీసుకో బాబు. తీసుకో బాబు. ఇవే ఈ రోజుల్లో కూడా ఇలా సిగ్గుపడుతుంటేలాగా? కూర్చో కూర్చో కూర్చో. పెళ్లి చూపులు కూడా ఎదురు బొదురుగా కూర్చుని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. కాఫీ తీసుకోవే. ఏం బాబు, వేడి ఎక్కువగా ఉందే? అబ్బే అదేం లేదండి, మీరు తీసుకోండి. నేను తియ్యటి మనిషిని బాబు. అదే షుగర్ కంప్లైంట్. పోనీ అమ్మాయి, కంపెనీకి నువ్వు తీసుకోమ్మా, తీసుకో. ఏమిటమ్మా మొహం ఉప్పగా పెట్టావు? మీ అమ్మాయికి సాల్ట్ కంప్లైంటా? ఏమీ అనుకోకు బాబు, తల్లి లేని పిల్ల. ఇంటి పని వంట పని నేను ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల ఏ పని నేర్పలేకపోయింది దానికి. ఎందులో ఏది కలపాలో కూడా దానికి తెలియదు. బాబు, నేను వెళ్ళి యాక్సిడెంట్ కాఫీ పట్టు. యాక్సిడెంట్ కాదక్కయ్యా, ఇన్స్టెంట్ కాఫీ. అబ్బాబా, అదే లేవయ్యా, ఇన్సిడెంట్ కాఫీ అనబోయాను, యాక్సిడెంట్ అయిపోయింది అది. అబ్బే అక్కర్లేదండి. అదేమిటి బాబు అప్పుడే లేచావు? నాకు కొంచెం లైబ్రరీకి వెళ్ళాల్సిన పని ఉంది, వస్తాను. ఏమిటో నా చేత్తో కాఫీ ఇస్తే ఒక్కళ్ళు కూడా తాగడం లేదు. హైందవ జన సంజీవని భవాని, ఈ మతోన్మాద మహిషాసుర పాదమర్జితులైన మానవుల దీనాలాపములు హాహాకారములు నీ వీణుల సోకలేదా? కరుణారసపూరితములకు నీ నేత్రముల నుండి అరుణారుణములకు అగ్నికణముల నెగచము కాలమాసన్నము కాలేదా? పరదాస్య ప్రాపిత పంచభక్షాన్న జీవనులై, న్యాయాన్యాయ పరిజ్ఞానహీనులై, ధ్యేయ శూన్యులై, సమతారణ్య సంహార విహారకులకు కుమారకుల గంటివా? లేదే, లేనే లేదే తల్లి. ఆత్మీయ భాషాభిమాన ధురీణుల సుగుణ ప్రదీపుల దేశభక్తాగ్రేసర్ల స్వార్థ త్యాగపరుల వీరకేసర్ల మాననీయులగన్న మహనీయురాలవే. ఆలగోడు బాలలగోడు అబలలగోడు అఖిలావనీతలం ఆక్రమించినదే. భరించుటెట్లు మాత, భరించుటెట్లు. ధర్మరాజ పృథ్వీరాజాది పవిత్ర చరిత్రలు ఎందరో పరిపాలించిన ఈ పూత చరిత భరతమాత పరమ కిరాతకుల పాలబడి పాలనలో పడి బలవించుచుండా విలపించుచుండా దయారసధారలు వర్షింపరావా దాక్షాయణి. అనన్య దుస్సాధ్యములకు ధైర్య స్థైర్య శౌర్య గాంభీర్యాదుల దుర్బల దుస్సహ దుస్సాహసుల కొసంగి. దుర్బల జనతామమతను మంట గలిపెదవా? సమతన సర్వ సంహారమనర్తువా? సంతానమునకే దురంత చింతన ఆపాదింతువా? సకల శత్రు సంహారిణి స్వరూపిణివైన నీ శక్తి సామర్థ్యములు నీ చరణదాసుల మగు మా జీవాణువులలో ప్రవహింపజేయలేవా? అవక్ర విక్రమ సంభరితులకు భరతవీరుల పరాభవ దావానలము చల్లార్చ, దుశ్శాసనముల శాసనములు మార్చ, జనతా జీవన స్రవంతిని దిద్ది తీర్ప, దీక్ష వహించి భవత్కరుణా కటాక్ష వీక్షణములతో నన్ను కన్న తల్లి వీరప్రసూత విజయాబాయి దీవెనలతో నీ పాదదాసియకు సయీబాయి మనసార ఇచ్చిన వీర విజయ తాంబూలముతో
హృదయ రక్త గంధాన లేపనముతో శతాధిక శతోగ్ని మహోద్గళిత ధూపదీప నైవేద్యములతో ఎల్లవేళలా నిన్నే అర్చించిన సహచరుల సహకారముతో నా కరకు కరవాల కాలానికి వైరిరాజు ప్రాణవాయువులు విందుసేయ రణాంగణమున చరణము మోపుతున్నాను. దేశ దాస్య శృంఖలములు ఉరక్కలింప శక్తియుక్తులు ప్రసాదింపమని వినయ వినమిత శిరస్కుడనై తమ సుమనసులతో నిన్ను అర్పించుచున్నాను. జై భవాని. సెలవు.